నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురువుగారు, బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి మమతా బెనర్జీ అసలు అక్కడ బీజేపీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా మీరు వీడియోలో చెప్పారు రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది అని. మమతా బెనర్జీ కూడా నేను అసలు రిజైన్ చెయ్యరని చెప్పారు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పారు. ఇది ఎట్లా మ్యాచ్ అయ్యాయి? నేను ఒక 3 పాయింట్లు చెప్పడం లేదు తల్లి. నేను జాతక పరంగా ఒక 3 విషయాలు చెప్పట్లేదు. ఒకటి, ఎన్నికల ఫలితాలు నేను విరమించుకున్నా. రెండవది, ఈ సంతానానికి సంబంధించినటువంటి అంశాలు. మూడవది క్రికెట్. ఓకే, ఈ 3 జోలికి నేను పోవట్లా. నేను అసలు పోదలుచుకోలే. నేను ఎందుకు అంటే ఇంకేదో శక్తి ఈ 3ని కమాండ్ చేస్తుంది. ఏ శక్తితో నాకు తెలియదు. ఇప్పుడు ఎలక్షన్లను ఏదో శక్తి కమాండ్ చేస్తుంది. అది దాని గురించి మాట్లాడగలిగిన శక్తి ఒక జ్యోతిష్కుడు నా దగ్గర లేదు. రెండవది, క్రికెట్ IPL కావచ్చు, T20 కావచ్చు, ఏదైనా సరే ఆ క్రికెట్ని ఏదో శక్తి కమాండ్ చేస్తుంది. అది ఏందో నాకు తెలియదు. ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకున్న స్టేజ్లో 10 రన్లు 12 బాల్ ఉన్న మ్యాచ్లు కూడా ఎందుకు ఓడిపోతున్నాయో 5 మంది క్రికెటర్లు ఉండి మనకు అర్థం కాదు. రైట్. సో నేను చెప్పలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఓకే, చాలా అంతర్లీనంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, సంతానం లేదు అని చెప్పిన వాళ్ళకు పిల్లలు పుడతారు. కరెక్ట్, ఈ పాయింట్ కూడా ఉంది. ఇది కూడా ఉంది, పిల్లలు పుడతారు. అవును. ఇప్పుడు నేనేమో ఉదాహరణ, ఈ మధ్యన ఒక అమ్మాయి డెలివరీ అయింది. హైదరాబాద్ అమ్మాయి డెలివరీ అయింది. 3 రోజుల ముందు కూడా సేమ్ కార్లో ట్రావెల్ చేసినాం. సెలబ్రిటీ నాతో ట్రావెల్ చేసింది. కరెక్ట్గా 4వ రోజు పిల్లగాన్ని ఎత్తుకొని ఫోటో పెట్టింది. నార్మల్గానే ఉంది. కడుపు లేదు, ఏం లేదు. నేను ఆమె కార్లు ఎక్కి ఒక దగ్గరికి పోయి, ఒక పని ఉంటే ఒక దగ్గరికి పోయి, ఒక దిష్టి తీసేది ఉంటే ఒక దగ్గరికి పోయి దిష్టి తీసి వచ్చినాం. నేను అమ్మాయి సెలబ్రిటీ. ఓకే. 4 రోజుల తర్వాత 5వ రోజు డెలివరీ అయినా అని చెప్పేసి ఫోటో పెట్టుకుంది. ఓకే. మళ్ళీ బేబీ బంప్ ఫోటోలు తీసుకుంది. నాకు తెలుసు బేబీ బంప్ ఫోటోలు తీసుకున్న విషయం నాకు తెలుసు. అవి కూడా పెట్టుకుంది. బేబీ బంప్ ఫోటోలు పెట్టుకుంది, అన్నీ చేసుకుంది. శ్రీమంతం కూడా చేసుకుంది, అన్నీ చేసుకుంది. తీరా చూస్తే కడుపు లేదు, ఏం లేదు. నేను నాతో మాట్లాడిన రోజు బేబీ ఉంది. 5వ రోజు బేబీ ఉంది. సో నాకు మాత్రమే తెలుసు ఆ సరోగేట్ అని. అంటే సమాజంలో సరోగేట్ అని చెప్పుకోకపోవచ్చు. ఓకే, మీరు అంటున్నది జాతకపరంగా అయితే వాళ్ళకు లేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయితే లేదు. సమాజంలో ఇప్పటికీ కూడా షుగర్ వ్యాధిని ఎయిడ్స్ లాగా ఫీల్ అయ్యే జనాలు ఎంతమంది లేరు సమాజంలో. ఇప్పుడు మొన్న మా కజిన్ ఒకరికి షుగర్ వచ్చిందని చెప్పుకోనికి ఏమైందిరా బాబు, వాడు షుగర్ వచ్చిందని చెప్పకుండా నాకు అన్నం తింటుంటే ఏదో స్పైక్ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే, కళ్ళు లేదు కాకరకాయ లేదు, దాని షుగర్ అంటారు ఇంగ్లీష్లో అని చెప్పి స్టైలిష్ గా చెప్పుకున్నారు. అంటే షుగర్ వస్తే నీకేమైందిరా నాయన, ఈ జనరేషన్లో స్ట్రెస్ పడే ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుంది. అంటే సమాజము ఇప్పటికీ కూడా కొంతమంది మేము మందు తాగము, మేము సిగరెట్ తాగము. ఎందుకు చెప్పుకుంటున్నావు రా? నీ క్యారెక్టర్ జస్టిఫికేషన్ అది కాదురా, డబ్బురా. నువ్వు డబ్బు ఉండి సిగార్ నోట్లో పెట్టుకున్నా ఏం కాదురా. ప్రతిదీ కరెక్ట్ చేస్తుంది మనీ. అట్లనే సరోగేట్ అని చెప్పు. నయనతార చెప్పుకోలేదా? మంచులక్ష్మి చెప్పుకోలేదా? కానీ చెప్పుకోరు, ఎందుకంటే వీళ్ళు IQ అంతే. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సంతానం ఉన్నది అని, మాకు సంతాన యోగము లేదు అనుకుంటే సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో నేను జాతకరీత్యా సంతానము లేదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సరోగేట్ చేసుకొని మేనేజ్ చేస్తారు. నేను ఇంకా నా దగ్గరికి ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఆమె వచ్చింది, ఒక బాబుని ఎత్తుకొని వచ్చింది. నేను జాతకం చూసి సంతాన యోగం కనిపిస్తలేదమ్మా, IVFకు పోయిరా లేకుంటే ఇంకా దేనికి పోయిరా అంటే, లేదండి నేను సరోగేట్ మదర్ను. అవునా, మరి ఎట్లా మేనేజ్ చేసినావా అంటే, వాళ్ళ ఆయనకు తెలియదు. ఇది ఇంకా విచిత్రం. ఓకే, వాళ్ళ ఆయనకు తెలియదు. నేను 1% కూడా అబద్ధం చెప్పట్లేదు. ఇది నిజంగా జరిగింది నా లైఫ్లో. నేనన్నా మరి ఎట్లా మేనేజ్ చేసినావు అంటే, నేను మేనేజ్ చేసిన అంటుంది. ఎట్లా, తల్లిగారింటికి పోయినా మేనేజ్ చేసిన, మా ఆయన వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేసినా, కడుపుతో ఉన్నా అని. తర్వాత డెలివరీ అయ్యింది, సరోగేట్ మదరు. అప్పటి నుండి ఎందుకు చేసినావు అన్న, నా మొగడు నాకు విడాకులు ఇస్తా అంటుండు, పిల్లలు ఉంటారు వేరే దాన్ని చేసుకుంటా అంటుండు, మరి నేనేం చేయాలి? ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఉంది అట్లా. ఇంకా కొంతమంది అట్లా మూర్ఖులు ఉన్నారు. పిల్లలు లేకపోతే, పిల్లలు కాదు కొడుకు లేకపోతే, అదే కొడుకు లేకపోతే కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు పాపము, ఆ తల్లి ఏం చేస్తుంది?
నేను సంతానం కోసం చేయాల్సి వచ్చిందండి. అది కూడా కొడుకే పుట్టిండు. సరోగేట్‌లో మీకు బెనిఫిట్ ఏందంటే ఐవీఎఫ్‌లో సరోగేట్‌లో బెనిఫిట్ ఏందంటే జెండర్ ఐవీఎఫ్, జెండర్ సరోగేట్ ఉంటది. మనం సెలెక్ట్ నీకు చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు కొడుకు కావాలంటే కొడుకు పుడతాడు, బిడ్డ కావాలంటే బిడ్డ పుడతది. ఈమె జెండర్ సరోగేట్ చేసుకుంది, కొడుకు పుట్టిండు, కొడుకుని తీసుకొచ్చింది, నాకు జాతకం చూపించింది. ఎందుకంటే పుట్టిన జాతకం ఉంది కాబట్టి పుట్టింది. మరి మీ ఆయనకి ఏం చెప్పినావు అంటే లేదు మా కొడుకే అని చెప్పినా. నేను ఇదే విషయం మీరు కొంతమంది సెలబ్రిటీల విషయంలో చెప్పినప్పుడు కూడా ఇదే ట్రోల్ అయింది కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తారు. ఆ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ వీడియో పెడతారు అంటే ఈ పిల్లలు పుట్టే యోగం లేదు, కింద పిల్లలు పుట్టిన వీడియోస్ ఇప్పుడు ఇలాంటివి. నేను ఒక విషయం చెప్తా అమ్మా. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, హీరో, తమిళ హీరో విజయ్ ఉన్నాడు. తమిళ హీరో విజయ్ గురించి వీళ్ళకి ఏం తెలుసు? నాకు తమిళ హీరో విజయ్ జీవితంలో 100 పేజీలు ఉంటే 100 పేజీలు నాకు తెలుసు. ఓకే ఓకే. ఇవాళ తమిళ హీరో విజయ్ పరిస్థితి ఏందో నాకు తెలుసు. ఇవాళ తమిళ హీరో విజయ్ పరిస్థితి ఏందో నాకు తెలుసు. తమిళ హీరో విజయ్తో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడగలుగుతారో నాకు తెలుసు. సో ఆయన టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారో నాకు తెలుసు. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఒక సెలబ్రిటీగా నాకున్న రీచు, ఒక జ్యోతిష్కుడిగా నాకున్న రీచు వేరే వాళ్ళకు ఉండదు. అవును అవును. ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ ఒక సెలబ్రిటీ ఉండడమ్మా, ఆ సెలబ్రిటీ నాతోని తనకు సంబంధించిన సీక్రెట్లన్నీ చెప్పుకుంటాడు, తనకు సంబంధించిన బాధలని చెప్పుకుంటాడు. జనాలు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఒక ముఖ్యమంత్రి అనగానే సమస్యలు ఉండవనుకుంటారు. ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నీకు లెవెల్ పెరుగుతున్నా కొద్దీ, డబ్బు పెరుగుతున్నా కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ సమస్యలు. ఎవడైతే మిడిల్ క్లాస్ ఉంటాడో వాడు మాత్రమే ప్రపంచంలో శాంతిగా బతుకుతాడు. కరెక్ట్. ఎప్పుడైతే ఎబో మిడిల్ క్లాస్ స్టార్ట్ అయ్యిందో నువ్వు డబ్బులు దాచిపెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలి, జిఎస్టీ ఎగ్గొట్టాలి, నువ్వు డబ్బులను ఎట్లా ఐటీ ఎగ్జామ్షన్స్ ఎట్లా పొందాలి, సో నీకున్న డబ్బుని ఎట్లా దాచిపెట్టాలి, ఇంట్లో దాచిపెట్టలేక తీసుకుపోయి వానికి వడ్డీలు ఇచ్చి వీనికి వడ్డీలు ఇచ్చి నాశనం ఎట్లా కావాలి. సో ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. సో వీటన్నిటి వల్ల మెంటల్ స్ట్రెస్ వస్తుంది. సో చాలామంది ఇన్వెస్ట్ విషయంలో కావచ్చు, నిర్ణయాల విషయంలో కావచ్చు, చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేటువంటి సెలబ్రిటీలు రాష్ట్రంలో, దేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో నా దగ్గర ఉంటారు. రెండవది, ఎక్కువగా సెలబ్రిటీల జాతకాలు చెప్పేది, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసేది నేను ఒక్కడిని. భారతదేశంలో చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉండొచ్చు, కానీ నా పర్సంటేజ్ చాలా పెద్దది. అంటే నేను సుమారు 10-15 రాష్ట్రాలలో నా క్లయింట్ ఉంటారు, పెద్దవాళ్ళని చూస్తా. సో వాళ్ళకు ఉండే సమస్యలు ఏందో నాకు తెలుసు. నాకు చాలా దగ్గరగా పొలిటీషియన్ అయినా, సినిమా వాడైనా, ఎంటర్ప్రెన్యూర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళు ఏం సమస్యలు ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నాకు తెలుసు. సమాజం అట్లా చూడదు. సమాజం ఎట్లా చూస్తుంది అంటే డబ్బులు ఉండగానే వీడు తోపు అని ఆలోచిస్తుంది. ఇప్పుడు వేరే జ్యోతిష్కుల దగ్గరికి పోతే వేరే జ్యోతిష్కులు ఏం చెప్తారు అంటే ఒకడు బిఎండబ్ల్యూలో కానీ బిఎన్జీలో కానీ రాగానే నీ జాతకం చాలా బాగుంది అని చెప్తారు. 90% అలానే చెప్తారు, బాగుందనే చెప్తారు. కరెక్ట్. నేను ఒక విషయం చెప్తా, ప్రాక్టికల్గా జరిగింది. నా దగ్గరికి మొన్న ఒక అతను వచ్చాడు, వేల కోటీశ్వరుడు. ఓకే. జాతకం చూసిన తర్వాత స్వామి నా కొడుకు జాతకం ఎలా ఉంది? 0 పండితపుత్ర పరమశుంఠ అని చెప్పిన. అయ్యో. పండితపుత్ర పరమశుంఠ 0. మీకున్న పేరు 1% కూడా నిలబెట్టాడు, దేనికి పనికిరాడు నీ కొడుకు అని చెప్పిన. మీరు ఒక్కరే తోపు స్వామి అన్నాడు. ఎందుకు అన్నా, నా బ్యాక్గ్రౌండ్ చూసి ప్రతి ఒక్కడు ఏం కొడుకు పుట్టిండా, నీకు ఏం కొడుకు పుట్టిండా అన్నాడు. పొగిడితే మీరు ఒక్కళ్ళే నిజం చెప్పారు. ఇవాళ నా కొడుకు కోసమే నా జీవితం అంతా నిద్ర లేకుండా బతుకుతున్నా నేను అన్నాడు. 22 సంవత్సరాల కొడుకు, వాడు దేనికి పనికి రాకుండా అయిపోయాడు. నా బిడ్డ సూపర్ స్టార్ అయింది, అంటే సూపర్ స్టార్ అంటే మంచిగా ఎదుగుతుంది, కానీ నా కొడుకు ఇప్పటికి కూడా నాకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా నేను అని చెప్పాడు. మీరు గ్రేట్ అండి అన్నాడు. ఇది నేను చెప్తా, నువ్వు బెంజ్ కార్లరా, బిఎండబ్ల్యూలరా, రేంజ్ రోవర్లరా, నువ్వు సెక్యూరిటీతో రా, నువ్వు బిల్డప్ ఇచ్చుకో, నాకు అవన్నీ కనిపించవు. నాకు కనిపించేది నీకు నెగిటివ్ కనిపిస్తుంది, నేను నెగిటివ్ చెప్తా. ఓకే, మీకు నెగిటివ్ చెప్తా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది తెలంగాణలో. ఆ తెలంగాణలో జరిగిన సంఘటన విషయంలో నేను నీకు కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుందో లేదో, ఉగాదికి తెలుగు రాష్ట్రాలల్లా స్వయం ప్రకటిత జర్నలిస్టులు, మీడియా వాళ్ళు జైలుకు పోతారని చెప్పినా లేదా? వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. మీడియా అంటే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన. అవును. ఇవాళ ఏం జరిగింది? 25 మీద కేసు పెడుతున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, జర్నలిస్టుల మీద, మీడియా ఛానళ్ళ మీద. అవును. ఎందుకు? ప్రాబ్లం. మీరు తోపులు అనుకోకండి, సీఎంలు కాదు, ఎవ్వడు తోపు కాదు. ప్రకృతి అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది, కాకపోతే ఇట్ విల్ టేక్ టైం.
మీ జాతకంలో ఆ గ్రహాల కాంబినేషన్ వచ్చినప్పుడు కర్మ ప్రభావం ఎప్పుడు వస్తుందో కర్మ ప్రభావం తర్వాత, కానీ మెయిన్ అనేది ఖచ్చితంగా నేను నమ్మేది ఒకటమ్మా, నువ్వు ఈపుల కొట్టు, కాళ్ళ మీద కొట్టు, మోకాళ్ళ మీద కొట్టు, కడుపు మీద తొడల మీద కొట్టు, కడుపుల కొట్టకు, మనసు మీద కొట్టకు. శత్రువు ఎవడన్నా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కొట్టు, ఈపుల కొట్టు, కట్టె తీసుకొని కొట్టు, కానీ మనసు మీద కొట్టకు, కడుపు మీద కొట్టకు. ఓకే, ఈ 2 కొట్టినోడు సర్వనాశం అయిపోతాడు. అండర్లైన్, 2 కొట్టినోడు సర్వనాశం అయిపోతాడు. అట్లా మీరెవరితోనైనా బాధపడ్డరా, వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, ఖచ్చితంగా వాడు సర్వనాశనం అయ్యే రోజు దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే మీకున్న కోపం దేవుడికి ఉండదు, టైం పడుతుంది. ఆ టైం కోసం మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, కానీ వాడి డ్యామేజ్ మామూలుగా ఉండదు, చాలా సాలిడ్గా ఉంటుంది. అందుకని ఆ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మంచిగా ఒక 2 చికెన్ ముక్కలు, ఒక పెగ్గు పెట్టుకొని కూర్చోండి, వాడు పడ్డనాడు మీరు దాగి ఎంజాయ్ చేయండి అంతే. బట్ ఖచ్చితంగా మనుషుల కడుపు మీద, మనుషుల మనసు మీద మానసికంగా దెబ్బ కొట్టినోడు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.